ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చూద్దామండి అందరం కూడా. యెషయా గ్రంథము 7వ పేజీ అండి. పేజీ నెంబరు 587వ పేజీ, 25వ అధ్యాయము 3వ వచనం. పేజీ నెంబరు 587వ పేజీ, 25వ అధ్యాయము 3వ వచనం. బీకర్ల ఊపిరి గోడకి తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తలలు ఉంచినట్టు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడిన లేఖన భాగాలు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేతను నింపండి. నీ ఆత్మచేతను నింపి నాలో మీరుండి వచ్చిన సంఘ ప్రజలందరితోనూ, యంత్రం ద్వారా వింటున్న ప్రజలందరితోనూ మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట యెషయా ప్రవక్త ద్వారా, బీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగా ఉంటివి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ దేవాదు దేవుడు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఎవరిని పురుగొలుపు చెప్తున్నాడు? ఎవరికి శరణ్యంగా ఉంటాను, ఎవరికి నేను ఆశ్రయంగా ఉంటాను, ఎవరికి నీడగా ఉంటానని చెప్తున్నాడంటే పిల్లరా, ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. ఎవరెవరినంటే పిల్లరా, బీదలకును దరిద్రులకును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. బీదలు ఎవరు, దరిద్రులు ఎవరు అని అంటే పిల్లరా తర్వాత చెప్తూ ఉంటాను. కానీ అయితే బీకర్లు అనగా క్రూరులు. ఎవరండి? బీకరులు అనగా క్రూరులు, భయంకరమైన వ్యక్తులు. ఇంకా చెప్పాలంటే దౌర్జన్యం చేసినటువంటి వారు, ఇంకా చెప్పాలంటే రౌడీలు కూడా. మనం ఇలాగా మీకు అర్థం కావడానికి చెప్తున్నాం. రౌడీలు ఇలాంటివంటి వారు, అలాంటి వారి చేతుల నుంచి, అలాంటి బీకర్ల చేతుల నుంచి బీదవారిని, దరిద్రులను నేను శరణ్యంగా ఉంటాను, గాలివాన తగలకుండా ఆశ్రమంగా ఉంటాను, అంతేకాదు కానీ వెట్ట తగలకుండా నీడగా ఉంటాను చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ క్రూరులు ఏం చేస్తారు? ఈ బ్రేకర్లు ఏం చేస్తూ ఉంటారు? ఈ భయంకరమైన వ్యక్తులు ఏం చేస్తారంటే పిల్లరా, మనిషికి ఏం చేస్తారంటే వెర్రి పుట్టిస్తారు. ఏం చేస్తారండి? వెర్రి పుట్టిస్తూ ఉంటారు, భయాన్ని కలగజేస్తూ ఉంటారు. ఈరోజు వెర్రి పుట్టించడం అంటే, భయం పుట్టించడం అంటే మనిషిని భయాందోళనకి పురుగొలుపుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి? భయాందోళనకు పురుగొల్పేస్తూ ఉంటారు. అరే నువ్వు ఇది చేయలేవురా, ఇది నీ వల్ల కాదురా, నీ చేత కాదురా అని చెప్పేసి ఏం చేస్తారంటే వెర్రి పుట్టిస్తూ ఉంటాడు. వాడేమైపోతాడంటే ఉద్రేకము కలిగి ఆవేశపడిపోయి నేను చేయలేనంటారా, నేను బ్రతకలేనంటారా, నేను సాధించలేనంటారా, నా వల్ల కాదంటారా, నేను వాడిని కొట్టలేనంటారా, నేను వాడిని గుద్దలేనంటారా, వారితో నేను దౌర్జన్యం కలపాలేనంటారా, వాడి పాటు అన్న కాదు అంటారని చెప్పేసి వెర్రి పుట్టించి ఏం చేస్తారంటే పిల్లరా, మనిషిని మనిషి మీదకు పంపించి ఏం చేస్తారంటే పిల్లరా, ఇద్దరికి జగడములు పుట్టిస్తూ ఉంటారు, ఒకరికొకరు కొట్టుకున్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారంటే పిల్లరా, వెర్రి కలగ చేసేసి వాడిని పిచ్చివాడిగా కూడా మార్చివేస్తూ ఉంటారు. ఇంకా భయాన్ని కూడా కలగజేసి ఏం చేస్తారంటే పిరికివాడిని చేస్తూ ఉంటారు. అయ్యో నా బ్రతుకెందుకు, నా జీవితం ఎందుకు, ఇంకా నేను ఎందుకు బ్రతకాలని చెప్పేసి పిల్లరా సమాజంలోంచి ఎవరికి కనబడకుండా దూరంగా పారిపోయినట్టు వారు ఉంటారు. ఇంకా నా బ్రతుకెందుకని చెప్పి తనువు తీరి ప్రియులారా మరణించడానికి కూడా మరణించినట్టు వారు కూడా ఉంటారు. అలాంటి వారు ప్రియులారా ఎవరు? ఇలాగ చేసినట్టు వారు ఎవరంటే బీకరులు, ఎవరంటే క్రూరులు.
ఆ క్రూరులు బ్రేకర్లు ప్రియులారా మనిషిని అలాగేం చేస్తారంటే అతలాకుతమంగా చేస్తాడు. ఎలాగ అతలాకుతం అంటే ప్రభు చెప్తున్నాడు, ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా. ఊపిరి ఏం చేస్తాడంటండి అంటే గాలివాన వచ్చిందనుకోండి, గాలివాన వస్తే ఇంటి రేకులు ఎగిసిపోతూ ఉంటాయి, గాలివాన వస్తే చెట్లు ఇరిగిపోతూ ఉంటాయి, గాలివాన వస్తే పెద్ద పెద్ద కటౌట్లు ఇరిగిపోతూ ఉంటాయి, గాలివాన వస్తే వస్త్రాలు సైతం ఎగిరిపోతూ ఉంటాయి, గాలివాన వచ్చిన దుమ్ము సైతం చెలరేగిపోయి పిల్లరా భయాందోళన కలిగిస్తూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? గాలివానలు వస్తే ఏం చేస్తుంది? భయాందోళన కలిగిస్తుంది. ఉట్టు వాన వచ్చింది అనుకోండి పర్వాలేదు, గాలివాన రెండు వచ్చాయి అనుకోండి పిల్లలు. ఉద్దిద్దు తుఫాను ఎలాగొచ్చింది? ఉద్దుద్దు తుఫాను ఎలాగొచ్చింది? విశాఖపట్నం అంతా కూడా అతలాకుతమ చేసింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు చెట్లు సైతం విరిచివేసేసింది పిల్లారా. విశాఖపట్నాన్ని పిల్లారా ఈ తునకలు చేసేసింది. పెద్ద పెద్ద కటోట్లు ఇల్లులు కూడా కూల్చివేసేసింది. అంటే మనిషిని కూడా పిల్లారా ఈ క్రూరులు, ఈ బ్రేకర్లు కూడా ఏం చేస్తారంటే పిల్లారా నిలవనివ్వరు, వెర్రి పుట్టిస్తూ ఉంటారు, భయానకంగా కలిగిస్తూ ఉంటారు. జీవించడానికి ఆస్కారం లేకంట వారి ప్రాణాన్ని వారు తీసుకున్నట్టుగా చేస్తూ ఉంటారు. నాకెందుకు ఈ బ్రతుకని చెప్పి, ఇంక ఈ జీవితం ఎందుకని చెప్పి విసిగి పెరిగి ఎర్రివాడికి చేసేస్తూ ఉంటారు. అయితే మనం నమ్ముకున్న దేవుడు, మనం జీవిస్తున్న దేవుడు, మనం ఆధారపడుతున్న దేవుడు, మనం విశ్వస్తున్న దేవుడు ఆయన చెప్తున్నాడు, నేను మీకు శరణ్యంగా ఉంటాను, మిమ్మల్ని నీకు ఆశ్రయం కలిగిస్తాను, మీకు నీడగా ఉంటాను అంటున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియులారా ఈ బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఈ వెర్రి ఎలా కలగజేస్తారు, ఈ కూరలు ఎలాగ ఉంటారనంటే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1-4 చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1-4. ఏలియా చేసినదంతేను అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయనెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగచేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బద్రీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకోమను అని ప్రార్థన చేయును. హల్లెలూయా. ఇక్కడ యెజెబెలు, ఆహాబు ప్రియులారా, ఈ ఏలియా దేవుని యొక్క సేవకుడు. ఈ ఏలియాకి ఇంకో ఏం పేరు ఉంది? అగ్ని ప్రవక్త అని ఒక పేరు ఉంది. ఏముందండి? అగ్ని ప్రవక్త. ఎందుకు అగ్ని ప్రవక్త అంటారంటే, ఏలియా ప్రార్థించగానే 3 సంవత్సరాలు వాన రావద్దంటే వాన ఆగిపోయింది. అలాగా మరలా 3 సంవత్సరాల తర్వాత వాన కురమంటే వాన కురిసింది. ఈ ఏలియా ప్రార్థించగానే పిల్లారా, ఇదిగో అక్కడున్న లోక సంబంధమైన విగ్రహ సంబంధమైన 400 ప్రవక్తలు ఒకవైపు, ఈ ఏలియా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒకవైపు ప్రవక్త ఒకవైపు ఉన్నాడు. ఈ 400 పిల్లరా యెజెబెలు తరపున ఉన్నారు, ఆ లోక సంబంధమైన దేవ తరపున్నాడు. కానీ ఏలియా మాత్రం సమస్తం సృష్టించిన జీవాధిపతిని దేవుని పక్కన ఉన్నాడు. ఏలియా ఒక సవాల్ విసురుతూ ఉంటాడు. ఏంటి సవాల్ అంటే, ఇదిగో మీరు 400 మంది ఉన్నారు, నేను ఒక్కరిని ఉన్నాను, కాబట్టి నిజదేవుడు ఎవరో తెలుసుకుందాము, నిజదేవుడు నా పక్షంగా ఉన్నాడా మీ పక్షంగా ఉన్నాడని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఒక బలిని అక్కడ ఏర్పాటు చేసింది. ఎలాంటి బలి?
ఇదిగో మీరు ఒక ఎద్దును తీసుకోండి, వధించండి, 12 రాళ్ళు పెట్టండి, కట్లు పేర్చండి, కట్లు పెరిచి ఎద్దును వధించి ఆ ఎద్దు మాంసంతో దాని మీద పేర్చండి. అయితే దాని కట్టెలు మేము ఏం చేయాలంటే, మీ దేవుడు ఎవరైనా ఉన్నారు, మీరు ఆరాధిస్తున్నారు, ఎవరైనా దేవుడిని మీరు నమ్ముతున్నారు, మీరందరూ ఏం చేస్తారంటే ఆ దేవుని పిలండి, ఆ దేవుని పిలిచి ఆ బహిలిపేట మీద నా కట్టెలతో సైతం ఆ ఎద్దుల మాంసంతో వధించబడాలని చెప్పి ఏలియా ఒక పందెం వేస్తూ ఉంటాడు. పిల్లరా, వారు 400 మంది ప్రవక్తలు, ఏలియా ఒక్కడే. అయితే చుట్టూ కూడా ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఉన్నాడు. అక్కడ అహాబు రాజు కూడా ఉన్నాడు. వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అది తన దేవతని పిలుస్తూ ఉంటారు, తను సేవిస్తున్న ఈ లోక సంబంధమైన దేవతని పిలుస్తూ ఉంటారు. పిల్లరా, ఎంత చెప్పినప్పుడు పిలిచినా సరే ఆ దేవుడు వారి ప్రార్థన ఆలకించడు. ఏలి అంటాడు, అమ్మా మీ దేవుడు ఏమైనా పడుకున్నాడేమో, నిద్రపోయాడేమో, ఇదిగో దారిలో ఇంకా నడిచొస్తాడేమో అని చెప్పి వాళ్ళు హేళన చేస్తుంటే వాళ్ళేమో కత్తులతోటి బేళ్ళతోటి ఏం చేస్తారు, గీసుకుంటారు, రక్తం కారినట్టుగా పిలుస్తూ ఉంటారు. పిల్లరా, కానీ స్పందించడు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారికి అవకాశం ఇచ్చిన దేవుడు వారు మాట్లాడారు. కానీ ఏలియా ప్రియులారా తర్వాత ఇదిగో ఉదయం నుండి సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా పక్షంగా ఇదిగో అని చెప్పేసి ఏం చేస్తారంటే పిల్లరా 12 రాళ్ళు పెడుతుంటారు, బలిపీఠం కడతాడు. బలిపీఠ మీద కట్లు పేర్చిన తర్వాత ఎద్దుని వధించి పిల్లలు అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న వారు అందరితో పిలుస్తారు, ఇదిగో నీళ్ళు నిండా తీసుకొచ్చి దీన్ని తడపండి. ఏం చేస్తారండి, తడపమంటారు. ఎండిన కట్లే సరిగాలి, ఒక్కోసారి అగ్గిపోసిన నిప్పిపోసిన దాని లేని కిరసనాయిలు పెట్రోల్ పోయాలి. కానీ తడపడం పుల్లుకు తడిపేస్తుంటే నీరు పుల్లారా కుమ్మరించేస్తూ ఉంటారు. కుమ్మరించిన తర్వాత ఏలి ఒకటే ప్రార్థన చేస్తాడు, సమస్తము జీవాధిపతిని దేవా, ఇదిగో నిజమైన దేవుడు నీవేం చెప్పి నేను ఇదిగో నీ పక్షి నుంతుండగా భూమి ఆకాశము కలజేసిన దేవుడా, ఇదిగో ఈ బలిపీఠని దహించమనగానే ఆకాశంలో ఒక అగ్ని వచ్చి ఆ బలిపీఠని దహించి వేస్తారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఇదిగో మిమ్మల్ని మోసపరుస్తున్నారు, ఈ జనాలు మిమ్మల్ని మోసపడు, ఇదిగో ఈ లోక సంబంధమైన దేవతల విగ్రహాలను తీసుకొచ్చి ఇలా దేవుడిని చెప్తున్నారు కాబట్టి వీళ్ళందరిని వధించడని చెప్తే అక్కడ కత్తి చేత 400 మందిని చంపేస్తూ ఉంటారు. ఏలియా అక్కడ నిజదేవుని చెప్పి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ, యెరూషలేము ప్రజలందరూ కూడా మరలా సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నతని దేవుని వైపు వాళ్ళందరూ తిరుగుతారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఆహాబు వెళ్ళి యెజెబెలుకి చెప్తాడు. తన భార్య చెప్తే యెజెబెలు ఏం చేస్తుంటే ఒక దూతను పంపించి ఇదిగో ఈ లోక సంబంధమైన ఇదిగో 400 మంది నువ్వు చంపేసావా, ఏలియా నిజంగా దేవుడి మీద ఉంటే చెప్తున్నా, రేపు ఈ సమయానికి నువ్వు ప్రాణంతో సైతం ఉండవు, నిన్ను చంపేస్తానని చెప్పేసి యెజెబెలు ఏం చేస్తుంది, భయపెడుతుంది. ఇప్పుడు ఆయన ఎలాంటి ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేయగానే అగ్ని కురిపించాడు, వర్షం ఆగిపోయింది, కాకోలంతో ఆ దేవుడు ఆహారం ఇచ్చి పోషిస్తున్నప్పటికి కూడా ఎంత మనిషిని క్రూరులు బేకర్లు ఏం చేస్తారంటే భయపెట్టేస్తూ ఉంటారు. ఆ భయానికి మరణాపేక్షకు అలవాడే ప్రియులారా. ఇదిగో ఒక దినప్రయాంత పారిపోయాడు, ఎక్కడ ఆగట్లేదు, పరిగెట్టి ఒక బదివృక్షంకి వెళ్తే ఒక రోజంతా పరిగెట్టాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు మరణాపేక్షకు అలవాడు అయిపోయి అక్కడ ప్రార్థన చేస్తాను, అయ్యా నా పిత్తల కంటే నేనేమైనా గొప్పవాడిని కాదు, ఇంకా నాకు చాలు ఈ భూమి మీద ఉండగా నా ప్రాణం నువ్వు తీసుకో. ఇలా ఈరోజు చాలామంది పిల్లలు లోక సంబంధమైనటువంటి వారు, భీకరలుగా ఉన్నటువంటి వారు, క్రూర సంబంధమైనటువంటి వారు, మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు పిల్లారా మనుషులను భయపెట్టేసి వారిని వెర్రివతనం వచ్చేసేసి వారిని భయంలో కలుగు చేసి వారి ప్రాణాలు వారు తీసుకునేట్టు కొంతమంది చేస్తున్నారు. వారి పిరికి వారిగా ప్రియులారా వారిని నిల్చోబెట్టి వారిని ప్రియులారా ఎందుకు పనికిరాని నిలబెట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి, అగ్ని ప్రవక్త కూడా ఆ భయానికి పారిపోతూ ఉన్నాడు. అందుకే గాలివాన ఎందుకు ప్రభు చెప్తున్నాడంటే, గాలివాన రేగితే ఏది ఆగదు భూమి మీద, ప్రతి దుమ్ముతో సైతం చెట్టులో సైతం ఏమిటంటే ఎగిరిపోతూ ఉన్నట్టుగా ఏలియా కూడా పిల్లారా జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ, అగ్ని ప్రవక్త అయినప్పటికీ కూడా ఏమేడండి పరిగెట్టి పారిపోతూ ఉన్నాడు ప్రాణాలు రక్షించుకోవడానికి. దేవుడి దగ్గరికి వెళ్ళి నా ప్రాణాలకు తీసుకో ప్రభు అని చెప్పి ఏడుస్తున్నాడు. అలాగా ప్రియులారా ఈ గురువులు అలాగా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొకరు మనం చూస్తే పిల్లరా ఇదిగో ఒక భక్తి గల స్త్రీ పిల్లరా తన 2 కుమార్తె తను జీవిస్తూ ఉంటే అప్పుల వారు వచ్చి ఏం చేస్తారంటే తన భర్త చనిపోయిన ఒక పక్క భర్త సేవ ఉంటే ఏడుస్తూ కన్నీరు కారుస్తుంటే అప్పుల వారు వచ్చి ఏం చేస్తారంటే తన 2 కుమార్తె తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎంత క్రూర స్వభావం చూడండి. అక్కడే ఉన్నాడు సమాధి, అక్కడే తన భర్త చెప్పి అంగలాడుస్తుంది, కన్నీరు కారుస్తూ ఉంటే అప్పుల వారు వచ్చేసి ఏం చేస్తారంటే తన 2 కుమారులు ఉన్న ఆధారాన్ని కూడా తీసుకెళ్ళిపోతారండి. ఎంత క్రూర స్వభావం చూడండి. ఈరోజు ఈ లోకం కూడా అలాగే జరుగుతుంది. ఈ లోకంలో కూడా పిల్లరా శవం అక్కడ ఉంటే కానీ ఈ డబ్బుల్లో కట్టంది నువ్వు శవాన్ని, హాస్పిటల్ వారు అలాగే స్పందిస్తూ ఉన్నారు, ఇంటి దగ్గర కూడా అలాగే స్పందిస్తున్నారు, అప్పుల వారు కూడా అలాగే స్పందిస్తూ ఉన్నారు.
జీవాధిపతిని దేవుడు ఎన్ని జరుగుతాయని ముందుగానే తెలుసుకొని అక్కడ కూడా ప్రియులారా అదే జరిగింది. హల్లెలూయా. అంటే అంత క్రూర స్వభావం కలిగినటువంటి వారు ప్రియులారా ఎవరు మన తోడుకుంటారు? ఎవరు మనల్ని ఆదరించినట్టు వారు? ఎవరు మనల్ని బలపరిచినట్టు వారు? అలాంటి వారి దగ్గర మనం రక్షించినట్టు ఎవరు లేరు ఆ క్రూరత్వం నుండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరెమీయా గ్రంథములో ప్రియులారా వారి స్వభావం ఎలాంటిదని చూపిస్తారంటే యెరెమీయా గ్రంథము 50 అధ్యాయం 42 వచనము, 50 అధ్యాయం 42 వచనం వారి స్వభావం చూపిస్తూ ఉంటాడు. చూడండి, ఇంకా చాలా చోట్ల ఉంటాయి కానీ ఒక వచనం చూపిస్తున్నాను. 50 అధ్యాయం 42 వచనం, వారు వింటిని ఈటిని పట్టుకొని వచ్చేదరు, వారు క్రూరులు, జాలి పడని వారు, వారి సౌరము సముద్రం గోసవలే ఉన్నది, వారు గుర్రములను ఎక్కువారు. చాలు ప్రియులారా, హల్లెలూయా. వారు ఎలాంటండి ఇంటిని ఈటిని అంటే ఆ రెండు యుద్ధానికి ఉపయోగిస్తారు. ఈటంటే ఆ భయంకరమైనది పిల్లరా, కత్తులతో సమానం. ఈటంటే పిల్లరా అది ఒక్క దాన్ని పట్టుకుని పొడిస్తే చనిపోతూ ఉంటారు, బాణాలు పట్టుకొని వస్తూ ఉంటారు. వారు ఎలాంటి వారంటే ఇంకా చెప్తున్నాడు పిల్లలు, వారు క్రూరులు, జాలి లేనంటే వారు, క్రూర స్వభావం, జాలి లేదు వాళ్ళకి, కనికరం లేదు వాళ్ళకి, దయ లేదు వాళ్ళకి, ప్రేమ లేదు వాళ్ళకి. వారు అనుకునేదే జరగాలి, వారు చెప్పిందే నెరవేర్చబడాలి. అలాంటి వారు వారి స్వరం ఎలా ఉంటుంది అంటండి, సముద్రం దగ్గరికి వెళ్ళండి. సముద్రం దగ్గరికి వెళ్తే ఎలా వస్తాయండి ఆ సముద్రపు అలలు? ఎలా వస్తాయండి? ఆ సముద్రం పక్కన ఉన్నాం అనుకోండి, ఎలా వస్తుంది స్వరము? ఒక గంభీరంగా వస్తూ ఉంటుంది. హల్లెలూయా. వారి స్వరము సముద్రం గోసవలే ఉంటుందని చెప్తున్నాడు ప్రభు. దేనికి స్తోత్రాలు. అలాంటి వారి చేతుల నుండి రక్షించడానికి, అలాంటి వారి చేతులను మనం కాపాడడానికి ఈరోజు మనం తీసుకున్న అంశం పేరు ఏంటంటే పిల్లరా, విపత్కార పరిస్థితులలో దేవుడు తన వారిని కాపాడును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటండి విపత్కార పరిస్థితులలో? విపత్కారం అంటే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. విపత్కార పరిస్థితులు దేవుడు తన వారిని దేవుడే కాపాడును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథము 49 అధ్యాయం 24-25 వచనంలో ఉంటుంది చూడండి అని చెప్తూ ఉంటాడు. 49, 24, 25 వచనంలో, యెషయా గ్రంథం 49 అధ్యాయము 24-25 వచనంలో, బలాఢ్యుల చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టబడిన వారిని విడిపింపగలరా? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుతారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తాను. హల్లెలూయా. అందుకే ఈరోజు మన అంశం ఏంటంటే విపత్కార పరిస్థితులు మన దేవుడు మనల్ని కాపాడును. హల్లెలూయా. అంశం పేరు చెప్పాలండి. ఏంటంటే అంశము విపత్కార పరిస్థితులలో దేవుడు మనల్ని కాపాడును. హల్లెలూయా. అలాంటి వారి చేతుల నుండి కాపాడబడాలంటే, రక్షించబడాలంటే అది మన వల్ల కాదు. కానీ ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం, దేవుని మీద కలిగి జీవిస్తామంటామో, దేవుణ్ణి ఆనుకొని ఉంటామో, ఆయన చెప్తున్నాడు ఏమనంటే, దరిద్రులుగా బీదలకు నేను శరణ్యముగాను ఉంటిని, గాలివాన తగలకుండా ఆశ్చర్యముగా ఉంటాను, వెట్ట తగలకుండా నీడగా ఉంటాను అంటున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే విపత్కార పరిస్థితులు అయిన మన దేవుడు మనల్ని కాపాడుతుంటాడు.